నేను తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నోసార్లు చెప్తా ఉన్నా, మీలో ముగ్గురు నలుగురు పోటీ పడుతున్నారు టికెట్లకు. ఇక్కడ మా పార్టీలో పరిస్థితి లేదు. మీరు అసలు టికెట్ ఎవరికో మీరు చెప్పుకునే పరిస్థితి లేదు. మీరు చెప్తే కూడా మీ అధిష్టానం మిమ్మల్ని మందలిచ్చే పరిస్థితి ఉంది. మేము ఖరారు చేసిన తర్వాతనే మీరు చెప్పుకోవాలి, అంతవరకు తిరుగుతూ అనుకుని అన్నారు. మీరు చెప్పలేరు కూడా. కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాచమల్లు పలుమార్లు చెప్పినాడు, ఇప్పుడు చెప్తున్నాడు. ఎస్, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డిను నేను. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2024లో పోటీ చేస్తూ ఉండేది రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని నేను. చెప్పగలుగుతారా? ఈ పార్టీ మీకు ఆ స్వేచ్ఛను ఇచ్చిందే? మీకు ఆ స్థాయి నాయకత్వం ఉందా? పందాలు పెట్టుకుంటున్నారు. ప్రవీణ్కు టికెట్ అని, కొండారెడ్డికి టికెట్ అని లక్షల పందాలు పెట్టుకుంటున్నారు మీరు. ఇక్కడ లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. మేము ఐకమత్యంగా ఉన్నాం. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ప్రజలకు, జరుగుతూ ఉండేది, జరగబోయేది ఇదే. ఈ ప్రెస్ మీట్కి చివరి మాట. నా హృదయమేమో అభివృద్ధి వైపు ఉంది, తెలుగుదేశం పార్టీ నోరేమో విమర్శ వైపు ఉంది. ప్రొద్దుటూరు పట్టణ ప్రజల చూపుడు వేలేమో ఫ్యాన్ గుర్తుపైన ఉంది. ఇదే సత్యం, ఇదే సత్యం. నా మనస్సు అభివృద్ధి వైపు, తెలుగుదేశం పార్టీ నోరు విమర్శ వైపు, ఈ నియోజకవర్గ ప్రజల యొక్క చూపుడు వేలు ఫ్యాన్ గుర్తుపైన ఉంది. జరుగుతూ ఉండేది ఇదే, జరగబోయేది కూడా ఇదే. ఇంతకంటే వేరేది ఏమీ జరగదు. మేము నేరుగా ప్రజలను సంక్షేమాన్ని, అభివృద్ధిని, మానవత్వాన్ని ప్రదర్శించి ఉంటే మా ఓటేమని అడుగుతున్నాం. మేము సంక్షేమాన్ని అందించకపోయినా, ఈ నియోజకవర్గానికి అభివృద్ధి అందించకపోయినా, మా మానవతా విలువలతో 10 మందికి సహాయపడకపోయినా మమ్మల్ని నిరాకరించండి అని చెప్తున్నాం. మాకు ఓటు వేయొద్దు, ఓడించండి అని చెప్తున్నాం. ధర్మం ఏవైపు ఉంటే, న్యాయం ఏవైపు ఉంటే, నాయకత్వం ఎవరైతే మీకు అందించి ఉంటే పటిష్టంగా, వారికి ఓటేమని అడుగుతున్నాం. ఏముంది? వెరీ క్లియర్. ఇందులో కన్ఫ్యూజన్ ఏమీ లేదు. ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు రాచమల్లు అవినీతిపరుడని. రాచమల్లు అభివృద్ధి అని అంటున్నాడు. రాచమల్లు అవినీతిపరుడా? రాచమల్లు అభివృద్ధి చేసినాడా? ప్రజలు నిర్ణయిస్తారు. నేను అభివృద్ధి చేసి ఉంటానన్న ప్రజలు నమ్మితే నన్ను గెలిపిస్తారు. నేను అవినీతి చేసినా అని చెప్పి మీరేది నిజమైతే కదా నన్ను ఓడిస్తారు. నన్ను హింసావాదిగా చూపించే ప్రయత్నం చేస్తారు. నేను మానవతావాదిని చెప్పి నేనంటానా? నేను మానవతావాదిని చెప్పి ప్రజలు విశ్వసిస్తే నన్ను గెలిపిస్తారు. నేను హింసావాదిని మీరు చెప్పిన అబద్ధం నిజం అనుకుంటే గనా నన్ను ఓడిస్తారు ప్రజలు. ఇందులో ఎక్కడ ఏం లేదు, కన్ఫ్యూజన్ ఏం లేదు మీకు నాకు. ఎన్నికలు కూడా నేను ఇట్టే ఓటు అడుగుతా. ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 2 చేతులెత్తి దండం పెట్టి నేను ఓటు అభ్యర్థించే విధానం కూడా ఇదే. నా పార్టీ, నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గడప గడపను స్పర్శించి పేదరికానికి సహాయపడి ఉంటే, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యే యొక్క నాయకత్వం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఉంటే, రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఈ మనస్సు మానవతా విలువలతో 10 మందికి సేవ చేసి ఉంటే, నేను, నా జెండా, నా పార్టీ వాళ్ళు ఈ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడి ఉంటే మాకు ఓటేమని అడుగుతాం. సింపుల్.